ఈనాటి ఆరాధనను స్పాన్సర్ చేయువారి ఉద్దేశములు: గొలమారి జోసెఫ్ రెడ్డి కుటుంబంలో మరణించిన గొలమారి రాయప్పరెడ్డి 5వ మరణ వర్ధంతి సందర్భముగా తన ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను మరియ తల్లి ప్రార్థన సహాయం దయచేయమని, జీవన్కి మంచి భవిష్యత్తు దయచేయమని, అందరికీ మంచి ఆరోగ్యం వచ్చినట్లుగా పునీత జోజప్ప గారి పేరిట సమర్పించువారు థామస్ అమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి మేమందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వేకువ జామున ఆ దేవాతి దేవుడు మేము మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దీవించాలి అని, మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ ప్రయాణములోనూ దేవుడు తోడుగా ఉండాలని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. మోకరించండి, ఒక గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఒక క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే.
జీవాన్ని సృష్టించిన దేవా స్తోత్రం. జీవన నాడికి జీవం పోసిన దేవా మీకు స్తోత్రం. శూన్యము నుండి మనిషిని తయారు చేసి బొమ్మను చేసి బొమ్మకు ప్రాణాన్ని ఊది నాలాగా జీవించు అని పలికిన దేవా స్తోత్రమయ్యా. ఈరోజు జీవము కలిగిన బిడ్డలముగా మీ ప్రియమైన బిడ్డలుగా మేము ఆరాధిస్తున్నాము దేవా. మీ సన్నిధిలో ఉండి ప్రభా మేము స్తుతిస్తున్నాము తండ్రి. మేము ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి ప్రభా. మీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా మమ్మల్ని దీవించండి ప్రభా. ఈ ఆరాధన యోగ్యతను మాకు దయచేయండి ప్రభా అని గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. జీవన నాడికి జీవము పోసిన జీవనదాత నీవే కదా. నాడికి జీవము పోసిన జీవనదాత నీవే కదా. జీవన నావను తీరము చేసే జీవన నావిక నీవే కదా. అవును దేవా. అందరూ చెప్పులతో స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. యేసయ్యా, ఈ ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉండగా నన్ను మాత్రమే ఒక మనిషిగా సృష్టించావు. నన్ను మాత్రమే నీ రూపంలో సృష్టించావు. నన్ను మాత్రమే నీ బిడ్డగా సృష్టించావు ప్రభా. నీకు స్తోత్రమయ్యా. అయినా కూడా ఈ లోకపు పాపములో పడి ఈ లోక వ్యసనాల్లో పడి నీవిచ్చినటువంటి అందమైన రూపాన్ని పాడు చేసుకుంటున్నాను ప్రభా. మీ యొక్క ఉన్నతమైనటువంటి శక్తితో మమ్మల్ని దీవించండి ప్రభా. మీ ఉన్నతమైన కరుణతో నన్ను కాపాడండి ప్రభా. మరొకసారి మీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే యోగ్యతను మాకు దయచేయమని, మీ విలువైన సమయాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. వీరి కుటుంబాలను దీవించండి ప్రభా. ఈ కుటుంబంలో ఉన్న బాధలను, ఒంటరితనాన్ని, ఈ కుటుంబంలో ఉన్నటువంటి శోధనలను, వ్యాధులను, ఆటంకాలను, అన్ని రకాల దుష్ట శక్తుల నుండి ప్రభా విడుదల ఈ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. ఎన్నో జీవరాశులు ఉండగా నన్ను నీ బిడ్డగా సృష్టించితివి. ఎన్నో జీవరాశులు ఉండగా నన్ను నీ బిడ్డగా సృష్టించితివి.
సదా నీకే ఆరాధనా. స్తుతి మహిమ ఆరాధనా సదా నీకే ఆరాధనా. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని దేవా నీలో కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. స్తుతి మహిమ ఆరాధనా సదా నీకే ఆరాధనా. స్తుతి మహిమ ఆరాధనా యేసయ్యా. సదా నీకే తప్పులతో. ఆరాధనా. స్తుతి మహిమ స్తోత్రమయ్యా. ఆరాధనా యేసు. సదా నీకే ఆరాధనా. స్తుతి మహిమ ఆరాధనా 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 సదా నీకే ఆరాధనా. యేసయ్యా. స్తుతి మహిమ ఆరాధనా సదా నీకే ఆరాధనా. స్తుతి మహిమ ఆరాధనా సదా నీకే ఆరాధనా. సదా నీకే ఆరాధనా సదా నీకే ఆరాధనా. సదా నీకే ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా రెండు చేతులు పైకి లేపి ఆరాధిద్దామా. మనందరి మధ్యలో ఉండే, మనందరి కళ్ళ ముందే దివ్య రూప ధారణను కాల్చినటువంటి ఆ ప్రభువును మనసారా యేసయ్యా. చేసిన పాపాలను బట్టి కాక మీ మంచితనముతో నన్ను దీవించండి ప్రభువా అని ఒక గొప్ప దేవుని వేడుకుందాం. మన కుటుంబాల్లో అనారోగ్యముతో బాధపడుతున్న వారిని స్వస్థత దయచేయమని వేడుకుందాం. మన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. చదువుకుంటున్నటువంటి బిడ్డలు
ప్రభును చూసే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. ఆయన రాజ్యాన్ని, నీతిని వెదికే బిడ్డలుగా దీవించమని వేడుకుందా. యేసయ్యా, మా బిడ్డలపై ఒక్కసారి కరుణించండి ప్రభు. యవనస్తులో ఉన్నారు ప్రభు, అవును దేవా, ఏది మంచిదో చెడో తెలియనటువంటి వయసులో ఉన్నారు ప్రభు. వారిని మీ ఆత్మతో అభిషేకించి సన్మార్గంలో నడిపించండి ప్రభు. చదువుకునే మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభు. మంచి తెలివితేటలను దయచేయండి ప్రభు. మంచి జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభు. మీ యొక్క ఆత్మతో అభిషేకించండి ప్రభు. వారి యొక్క పాదాలను మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభు. వారి నోటిని మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభు. వారి నేత్రాలను మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభు. వారి చెవులను మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభు. వారి క్రియలన్నిటిని మీ ఆధీనంలో ఉంచండి. వారికి బంగారు భవిష్యత్తును దయచేయండి. యేసయ్యా, ఎన్నో సంబంధాలు వచ్చిపోతున్న బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాను. మీరే మంచి సంబంధాలు నా బిడ్డలకు ఏర్పాటు చేయండి ప్రభువా. వివాహమై ఎన్నో సంవత్సరాలైనప్పటికీ సంతానం లేకుండా బాధపడుతున్నారు తండ్రి. వారందరినీ సంతాన అభిషేకముతో నింపమని ప్రార్థిస్తున్నాను. సంతాన వరాన బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, అనేక మానసిక శారీరక సమస్యలు, గాయాలతో బాధపడుతున్న ఈ బిడ్డలందరినీ తాకి స్వస్థపరచండి ప్రభువా. తినడానికి తిండి లేక రోజు గడవడానికే కష్టమైపోతున్నటువంటి బిడ్డలకు మరొక్కసారి ప్రభువా పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి ప్రసాదించమని వేడు. ఎవరెవరి తప్పు తీసుకుని ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నారో వాళ్ళందరి మనస్సులను మార్చండి ప్రభువా. వారిలో ప్రేమను, కరుణను పుట్టింప చేయండి ప్రభువా. యేసయ్యా, రకరకాల భయాలు, ఆందోళనలు, అనారోగ్య సమస్యలు, చెప్పుకోలేనటువంటి సమస్యలు, మానసిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ బిడ్డలందరిపై మీ కృపను, మీ కరుణను కుమ్మరించమని ఒక్కసారి మా అందరికి కనిపించమని వేడుకుంటున్నాము. ఈ పాపపు నేత్రాలు మేము చూసే యోగ్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి చిన్న బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాను. వృద్ధాప్యాయంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఒంటరితనంలో ఉన్న వారిని ఓదార్చండి ప్రభువా. ఆ బిడ్డలకు ఏం అవసరమై ఉన్నదో మీరే వాటిని సమకూర్చమని వేడుకుంటున్నా. ఎవరెవరైతే మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరారో ఆ బిడ్డలందరినీ దీవించమని వేడుకుంటున్నా. ప్రభు, డివైన్ వాయిస్ ఛానల్ ఆశీర్వదించండి ప్రభు. ఈ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలను దీవించండి ప్రభు. ఈ ఛానల్ అభివృద్ధికై ఉదార స్వభావముతో ముందుకు వచ్చి ప్రోత్సహిస్తున్నటువంటి, ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నా. యేసయ్యా, తెలుసో తెలియక చేసిన మా పాపములన్నీ కూడా క్షమించి తొలగించి మా అందరిని మరొక్కసారి మీ ఆత్మతో అభిషేకించమని, దివ్య సప్రసాదములో మా అందరి కొరకు వేయించేసి ఉన్న ఓ గొప్ప దేవా, శక్తి కలిగిన దేవా, తప్పిపోయిన కుమారుడికి మరొక అవకాశం ఇచ్చి నూతన జీవితాన్ని, నూతన అవకాశాలను దయచేసిన విధముగా మా అందరికీ కూడా నూతన ఆశీర్వాదముతో నింపి మమ్మందరినీ అభిషేకించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలను స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను, సమాధానముతోను, ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక.
పరిశుద్ధ పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ ప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.